ఇదేమనుకుంటున్నారు, చికెన్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ అస్సలు కాదండి. జస్ట్ మిల్ మేకర్ బిర్యానీ. అసలుకి చికెన్ మటన్కి ఏమాత్రం తీసిపోదనమాట. అంత సూపర్గా అంత టేస్టీగా వచ్చేసింది. మీకు ఎలా చేయాలో ప్రాసెస్ నేను ఇంకొక వీడియోలో క్లియర్గా చెప్తాను. ఇక్కడైతే నేను చెప్తున్నాను, మా అమ్మ ఇంట్లో నాన్ వెజ్ చేయక ఆల్మోస్ట్ 3 months అయిపోతుంది. బికాజ్ ఎందుకంటే ఇంక అప్పుడు శ్రావణ మాసం, వినాయక చవితి తర్వాత ఇంకా దసరా వరకు చేరనమాట ఆల్మోస్ట్ మా ఇంట్లో. సో అందుకోసం అదే కంటిన్యూ అయిపోయింది. నేను రోజు ఈ పప్పు కూర తినక ఇదైపోతుంది, ఏదైనా కొంచెం స్పెషల్గా చేయంటే ఇంకోటి అడిగినాడని చెప్పేసి వాడి కోసం చేసేసాను అనమాట. చాలా చాలా సూపర్గా వచ్చేసింది. ఏమంటే కొంచెం కింద అడుగంటుంది అంతే. అది కొంచెం మంట ఎక్కువ అవ్వడం వల్ల, అంతేగాని చాలా చాలా సూపర్గా వచ్చేసింది. మీకు ఇది ఎలా చేయాలో ప్రాసెస్ చెప్తాను. అండ్ నాన్ వెజ్ లవర్స్ కూడా ఇది తింటారనమాట. అంత సూపర్గా ఉంటుంది. బికాజ్ ఎందుకంటే వాడు చాలా ఇష్టంగా తిన్నాడు. వాడు యాక్చువల్గా అంటే వాడికి ఎక్కువ ఇష్టం, బయట తింటూ ఉంటాడు. బట్ నేను ఇంట్లో చేస్తే ఇంకా కొంచెం ఎక్కువ తింటారు, ఇంకా మంచిగా తింటారు కదా. సో చేశానమాట. చాలా చాలా సూపర్గా వచ్చింది. మరి మీ ఇంట్లో అలా ఎవరైనా ఉంటే కమెంట్ చేసేసేయండి. నేనైతే మా తమ్ముడికి అయితే ఇది చేసి పెట్టేశాను. వాడైతే చాలా హ్యాపీగా, వాడితో పాటు ఇంట్లో వాళ్ళందరూ కూడా తినేశారనమాట. అంత బాగా వచ్చింది బిర్యానీ. మళ్ళీ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పేసేయండి. ఉంటాను మరి, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.